విశాఖపట్నం పర్యాటక రంగంలో ఒక అద్భుతమైన ఘట్టం మొదలవబోతుంది. నగరంలోని అంతర్జాతీయ క్రూజ్ టెర్మినల్ నుంచి జూలై 15న కార్డేలియా క్రూజ్ తన తొలి అంతర్జాతీయ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ ఈ ప్రతిష్టాత్మక సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లయింది. రాష్ట్ర ప్రజల వినోదం కోసం ప్రపంచ స్థాయి విలాసవంతమైన క్రూజ్ను అందుబాటులోకి తెస్తారని ఆయన గతంలో హామీ ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు దేశీయ పర్యాటకానికే పరిమితమైన విశాఖ పోర్ట్ ఇప్పుడు అంతర్జాతీయ గమ్యస్థానాలకు వారధిగా మారబోతోంది. జూలై 15న విశాఖలో మొదలయ్యే ఈ సముద్ర ప్రయాణం మొత్తం 14 రోజుల పాటు సాగుతుంది. ప్రయాణం ప్రారంభమైన తర్వాత 16, 17 తేదీల్లో చెన్నైలో 2 రోజుల పాటు బస ఉంటుంది. ఆ తర్వాత 18వ తేదీ నుంచి ప్రయాణం కొనసాగి 19 నుంచి 21వ తేదీ వరకు 3 రోజుల పాటు నడి సముద్రంలో విలాసవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. అనంతరం 22, 23 తేదీల్లో థాయిలాండ్ లోని అందమైన ఫుకెట్ దీవుల్లో పర్యాటకులు విహరిస్తారు. అక్కడి నుండి 24 నుంచి 26వ తేదీ వరకు మలేషియాలోని లాంకావి, కౌలాలంపూర్ నగరాలను సందర్శిస్తారు. చివరగా జూలై 27, 28 తేదీల్లో స్థానమైన సింగపూర్ చేరుకోవడంతో ఈ 14 రోజుల అంతర్జాతీయ యాత్ర ముగుస్తుంది. కార్డేలియా క్రూజ్ లో ప్రయాణం అంటే కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం మాత్రమే కాదు, అది సముద్రంపై ఒక విలాసవంతమైన జీవితాన్ని గడిపినట్లుగా ఉంటుంది. ఇందులో ప్రయాణించే వారికి ప్రపంచ స్థాయి రుచికరమైన వంటకాలతో కూడిన రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, లైవ్ మ్యూజిక్ షోలు, రకరకాల వినోద కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా స్విమ్మింగ్ పూల్స్, స్పా, జిమ్ సౌకర్యాలతో పాటు పిల్లల కోసం ప్రత్యేకమైన ప్లే జోన్లు కూడా ఉండడం ఈ క్రూజ్ ప్రత్యేకత. ఈ ప్రయాణంలో పర్యాటకులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన భద్రత మరియు అత్యవసర వైద్య సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ అంతర్జాతీయ యాత్రలో పాల్గొనాలనుకునే పర్యాటకులు కొన్ని ముఖ్యమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ప్రయాణ సమయానికి కనీసం 6 నెలల గడువు ఉన్న చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ కలిగి ఉండడం తప్పనిసరి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం భారతీయులకు థాయిలాండ్, మలేషియాలకు వెళ్లడానికి తాత్కాలికంగా వీసా అవసరం లేదు. అయితే సింగపూర్ కు మాత్రం ఈ ప్రయాణం కోసం ఈ వీసా లేదా అక్కడికి వెళ్ళాక తీసుకునే వీసా సౌకర్యం గురించి ట్రావెల్ ఏజెంట్ ద్వారా ముందే సరిచూసుకోవాలి. ఈ క్రూజ్ సేవల ప్రారంభం పర్యాటకులకే కాకుండా విశాఖ ఆర్థిక వ్యవస్థకు కూడా పెద్ద ఊపునిస్తుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. విశాఖను అంతర్జాతీయ పర్యాటక హబ్బుగా మార్చాలన్న లక్ష్యం దిశగా ఇది ఒక బలమైన అడుగు.